రైట్ ఇక ఎస్ఎల్బీసీ టెన్నెల్ వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సవీన్ లైవ్ లో అందిస్తారు. సవీన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ఎల్బీసీ టెన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతోంది? ఆల్రెడీ జీరో స్పాట్ కూడా ఎన్డీఆర్ఎఫ్ నుంచి ఒకరు, ఆర్మీ నుంచి ఇంకొకరు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? గత 4-5 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద ఘటనా స్థలం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకైతే టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది అక్కడ పనిచేస్తున్న వారిని తిరిగి తీసుకొని రాలేకపోయారు. వారి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఆర్మీ, ర్యాట్ మ్యాన్ హోలర్స్ ప్రత్యేకంగా తీసుకొని వచ్చారు. ఇక ఆర్మీకి సంబంధించి కీలకంగా పనిచేసే వాళ్ళను కూడా రప్పించామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కానీ దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ వాదం కూడా చెలరేగుతోందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగం కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాన్ని పూర్తిగా పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. అందువల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్కు సంబంధించి 5.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి డిండి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, ఉదయ సముద్రం రిజర్వాయర్కు సంబంధించి ఈ 3 ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వడంతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీరు కోసం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును తలపెట్టారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంపై ఈ నెపాన్ని నెట్టివేసే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ పై స్పందించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి తమ ప్రభుత్వ అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జిఎస్ఐ, ఇంజనీరింగ్ నిపుణులు వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పనులు ప్రారంభించడం వల్లనే ఈ ఘటన. అదేవిధంగా రేవంత్ రెడ్డి ధనదాహం వలన 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయిన పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ ప్రమాదం జరిగి 4 రోజులు పూర్తవస్తోంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారు బతుకున్నారా లేదా అనేది కూడా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన జారీ చేయలేదంటూ కూడా కేటీఆర్ అన్నారు. ఇక రేవంత్ రెడ్డి కార్మికులను రక్షించాల్సింది పోయి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఢిల్లీకి చక్కర్లు కొట్టారు, అదేవిధంగా బ్లేమ్ గేమ్ ప్రారంభించారంటూ కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 11 కిలోమీటర్ల సొరంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో తవ్వాము. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. 40 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి 3,300 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెడితే ఒక బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల కాలంలోనే 3,900 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశామంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కావాలనే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ పైన నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా, పూర్తి స్థాయిలో వివరాలు తీసుకోకుండానే ఈ పనులు అర్ధాంతరంగా ప్రారంభించడం వల్లనే ఈ ఘటన జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగ మార్గం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద
సంఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. హరీష్ రావు నివాసం నుంచి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా బయలుదేరి వెళ్లారు. హరీష్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. టన్నెల్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉండగానే హరీష్ రావు కాన్వాయ్ని పోలీసులు అడ్డుకుని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలు 5-6 మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. కానీ మధ్యలో కూడా పోలీసులు అడ్డుకోవడంతో హరీష్ రావుతో పాటు మిగతా నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన పరిస్థితి మనకు కనపడింది. ప్రధానంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోవడం పట్ల ఇది మానవ తప్పిదం కాదు, ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున సొరంగ మార్గం ద్వారా పనులు చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి మా ప్రకృతి వైపరీత్యంతో ఈ సంఘటన జరిగింది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఎస్ఎల్బీసీకి సంబంధించి 40 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ గతంలో టీడీపీ ప్రభుత్వాలు చేయని విధంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ప్రారంభించాము. అసెంబ్లీ కమిటీ హాలులో అఖిలపక్ష సమావేశాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం హోదాలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జానారెడ్డి నేతృత్వంలోనే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని తవ్వేటువంటి కంపెనీ పనులు నిర్వహించే కంపెనీలకు జానారెడ్డి నేతృత్వంలోనే జానారెడ్డి సమక్షంలోనే 2 సార్లు 100 కోట్లు ఫండ్ ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగ మార్గం కూలిపోవడం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. ఆయా జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్లి వచ్చారు. వీరంతా వెళ్లి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్లినప్పటికీ పూర్తిగా మట్టి కూరుకుపోయి ఉండటం, అదేవిధంగా నీరు పెద్ద ఎత్తున ఊట చేరి ఉండటంతో పాటు మిషన్ లోపల ఇరుక్కుపోయి ఉండటంతో సహాయక చర్యలకు తీవ్రమైన ఆటంకం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు సింగరేణి రెస్క్యూ టీంతో పాటు ఆర్మీ, అదేవిధంగా మ్యాన్ హోల్ సంబంధించినటువంటి మనుషులు ప్రత్యేకంగా గడ్డపారలతో పాటు సుత్తి వీటితో పాటు పనిచేసే మనుషులు పనిచేసేటటువంటి వాళ్ళు కూడా 12 మంది ప్రత్యేక బృందాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించినప్పటికీ వారు ఇప్పటి వరకు 8 మంది అక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో వారి పొజిషన్, వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది, వారు ఎక్కడ ఉన్నారనేది కనుగొనలేకపోయారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించకపోవడాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇదే సందర్భంగా అక్కడ టన్నెల్లో 42 మంది మనుషులు చిక్కుకొని పోతే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పుష్కర్ సింగ్ ధామి మొత్తం ఆపరేషన్ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి వారు బయటకు వచ్చేంత వరకు పుష్కర్ సింగ్ ధామి అక్కడే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అక్కడికి మంత్రులను పంపి చేతులు దులుపుకున్నారు. పూర్తి స్థాయిలో కంపెనీ యాజమాన్యంతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలపై రివ్యూ చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా ఉన్నారనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణగా మనకు కనపడుతుంది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కొన్నటువంటి 7 పిల్లర్లలో ఒక పిల్లరు కుంగుబాటుకు గురైతే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. 1,00,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశారు, విచారణ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుని పోయింది. సవీన్, అయితే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీని ఖచ్చితంగా కనిపెడతాము అని రెస్క్యూ బృందం కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ బృందాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఖచ్చితంగా 8 మంది జాడ తెలిసే అవకాశం కనిపిస్తోందా సవీన్?
ప్రయత్నాలు అయితే తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిష్ణాతులైన బృందాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ అక్కడ సహాయక చర్యలకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో వారు ఎక్కడ ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారనేది గుర్తించలేకపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. కంపెనీ యాజమాన్యం కూడా దానికి సంబంధించిన జేపీ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడే ఉండి ఆ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాము. వారు ఏ పొజిషన్ లో ఉన్నారో తెలియజేస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ సహాయక చర్యలకు అక్కడ ఉన్నటువంటి సాంకేతిక కారణాలతో అక్కడ మట్టి కూరుకుపోవడం, పూర్తి స్థాయిలో మిషన్ ఇరుక్కుపోవడంతో పాటు పెద్ద ఎత్తున నీరు ఊట చేరి ఉండటంతో, బురద కూడా పెద్ద స్థాయిలో ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. గత 4 రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వ బృందాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బృందాలు సంఘటనా స్థలానికి ఎక్కడైతే స్పాట్ జరిగిందో ఆ స్పాట్ కి చేరుకున్నప్పటికీ అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలగడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్ సవిన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.